సహోదరి సహోదరులారా, మన మధ్యస్థుడి ఈ పూజాబలి, మన ప్రార్థనలు, కానుకలు, అర్పణలు, విన్నపాలు తండ్రి దేవునికి అంగీకారముగా ప్రార్థించండి. ప్రభువా, తమ నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తమ పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ స్వీకరిస్తుగాక. ఆమేన్. ఓ ప్రభువా, మేము గౌరవప్రదముగా సమర్పించు విధేయత బలి నీ సమక్షమునకు చేరునుగాక. నీ ద్వారా మోక్షారూపణమైన పరిశుద్ధ కన్య అయిన మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా హృదయములు దివ్య ప్రేమాగ్ని జ్వాలతో తేజరిల్లుగాక. అవి మీ కొరకు మాత్రమే తప్పించుచు జీవించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన దేవమాత అయిన మరియమాత ఈనాడు మోక్షారోపణమాయన క్రీస్తు జ్ఞాన శరీరమైన శ్రీసభ తుదకు పొందవలసి ఉన్న పరిపూర్ణతకు ఈమె మోక్షారోపణము ఆరంభముగాను శుభసూచముగాను ఉన్నది. ఈ విధమున ఈ లోకమందు యాత్ర చేయు నీ ప్రజలకు ఆశాజ్యోతిగాను దుఃఖ బాధల నడుమ ఊరటగాను వెలయిచున్నది. జీవనకర్తయ్యను నీ కుమారుడైన క్రీస్తును అతిశయ విధమున మానవ రూపమున కలిగిన ఆమె శరీరము సమాధిలో శిథిలమొందుట నీకు ఆమోదయోగ్యము కావున మేము దేవదూతల బృందములతో ఏకమై నిరతము ఆనందించుతూ మీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తం. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నాము. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నావు.
కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా కోసం జన్మించి నా కోసం మరణించి నా కోసం జీవముతో లేచిన ప్రభువా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. భోజనానంతరం పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా కోసం జన్మించి నా కోసం మరణించి నా కోసం జీవముతో లేచిన ప్రభువా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును సాటెదము. నీవు మరణమొచ్చు వరకు వేచియుండుము. నీవు మరణమొచ్చు వరకు వేచియుండుము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును సాటెదము. నీవు మరణమొచ్చు వరకు వేచియుండుము. నీవు మరణమొచ్చు వరకు వేచియుండుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన
నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. ఆయన మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్ప గారితో సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయి. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టుగా ప్రతిమాలకొనుచున్నాం. ఈ లోకమును యాత్ర చేసి మీ శ్రీ సభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ బాబు గారిని, మా గాలిబారి పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ ఈరోజు మా కోసం పూజ సమర్పించినట్టుగా ఇక్కడికి చేసినటువంటి అభిషక్త గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసములను ప్రేమను దృఢపరచండి. మీ చిత్త ప్రకారము ఈ సముఖమున చేరిన మీ ప్రజల మనోలను ఆలోచించండి. దయగల తండ్రి, నలుగు దశల చదివి ఉన్న బిడ్డలందరినీ దయతో కనికరించి మీ చెంతకు చేర్చుకోండి. ప్రత్యేకించి అందరూ కూడా చేతులు జోడించి ఎవరైతే ఈరోజు గురువులమైనటువంటి మా అందరినీ పూజ సమర్పించమని కోరి ఉన్నారు, పూజ ఉద్దేశాన్ని రాయించున్నారు, వారందరి కోసం వారి ఉద్దేశాల కోసం ప్రార్థన చేస్తున్నారు. ఇంకను చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమ యందు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకోండి. మేము అతడు చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందంలో పొందుతాం కాక మా ప్రభుని క్రీస్తు వారు మనవి చేస్తున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకములకు దయచేస్తున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల ఇతయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిలబడి మన రక్షకుడు మన ప్రభుని ఇచ్చిన పరలోక ప్రార్థన జపించడం ద్వారా తండ్రి చిత్తం నెరవేర్చాలని, అదేవిధంగా మన అవసరం తీర్చమని ఈ ప్రార్థన ద్వారా వేడుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాకు నీటికి అనుగ్రహించు. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదించండి. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి ఆపదల నుండి వ్యసనముల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం మాకు శాంతి సమాధానములను ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించడి వారా ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము.
ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు క్రీస్తు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా మీరు మా ఇంట ప్రవేశించిన నేను ప్రార్థనలను కాను, ఆయన సమాసపరిచిన ఆత్మరథం స్వస్థత పొందుదును. క్రీస్తు రక్తములు మన నిత్య జీవనం కాపాడును కాక. ఆమేన్. దయచేసి గమనించండి, ముఖ్య ప్రకటన. ఫాదర్లు మధ్యలోకి మీ దగ్గరికి దివ్య ప్రసాదాన్ని తీసుకొస్తున్నారు. దయచేసి మధ్యలోకి ఎవరు రావద్దండి, కొంచెం పెద్దలు సహకరించండి. ఫాదర్కి వచ్చినప్పుడు స్త్రీలు ఇటువైపు తిరిగి దివ్య ప్రసాదం తీసుకొని మనం ఈ ప్లేస్లోకి వెళ్తాం. అదే పురుషులు ఇటువైపు తిరిగి మరి దివ్య ప్రసాదాన్ని స్వీకరించి ఈ స్థలంలోకి వెళ్ళవలసింది మనం కోరుచున్నాం. దయచేసి గమనించాలి, చాలామంది మన క్రైస్తవులు కానిటువంటి వారు, అంటే మన సహోదరులు సహోదరులు ఉన్నారు. చాలా సంతోషం. సో కాబట్టి ఇది మరి క్రైస్తవులు మాత్రమే తీసుకోవాల్సినటువంటి ఒక పవిత్రమైనటువంటి మరి పని కనుక మిగతా వాళ్ళు, నా సహోదరి సహోదరులు క్రైస్తవులు కాని వారు మీ స్థలాన్ని కూర్చొని దయచేసి మీరు అక్కడే ఉండండి. మీకోసం ప్రార్థన చేస్తాం. మరి గురువులు మీ మధ్యకు వస్తున్నారు. మరి దయచేసి మరి అందరూ మరి సంవత్సరాలు తీసిన వాళ్ళు లేచి ఉంటే మరి గురువులు మీకు దేవ సంవత్సరాలు చేస్తున్నారు.
ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా పండగ జరుపుకున్నాం ఫాదర్ అన్నటువంటి వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా అసలు చప్పట్లే కాదు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. సరే. ఆకలి అవుతున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. కొడతారు అది అనుకున్నా కొడతారని, కాసేపు నన్ను కూడా కొడతారు. నిద్రపోతున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. కొడతారు. రైట్. దేవుడిచ్చిన ఈ సమయానికి ఒక్కసారి చప్పట్లు కొడుతూ ఒక లైన్ పాడుకున్నా, ఒకే ఒక లైన్ పాడి మరి కొంతమందిని మనము గౌరవించాలి, సన్మానించాలి. మరి ఇలాంటి సమయం మళ్ళీ రాదు. నేను చెప్తున్నాను, ఇలాంటి సమయాన్ని దేవుడు నీకు మాత్రమే ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు. సరే చప్పట్లు కొట్టి పాట పాడుకో, ఒక లైన్ పాడుకుందాం. చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. చప్పట్లు కొట్టాలి, చేతులు ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టాలి. కాసేపు మాత్రమే మనకు సమయం ఉంది, అంటే అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచాలి. హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచాలి. రైట్. చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు. చిత్రమైన ప్రేమ ఏనిది, సంతసించువేళ ఏనిది, యేసయ్యలో చిత్రమైన ప్రేమ ఏనిది, నిన్ను సంతసించువేళ ఏనిది. హల్లెలూయా. చాలా మంది హ్యాపీగా లేరు, చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచాలి. ప్రసాద్ వాయించినానా సైడ్ అందరూ కూడా. చిత్రమైన ప్రేమ ఏనిది, నేను సంతసించువేళ ఏనిది, యేసయ్యా చిత్రమైన ప్రేమ ఏనిది, నేను సంతసించువేళ ఏనిది. చప్పట్లు కొడితే ఏ సైకి పిలిచాలి. కాసేపు మాత్రమే మీరు మాతో ఉంటారు. ఇలాంటి సమయం మళ్ళీ మనకి రాదు. గమనించండి. ఈరోజు మాకు చాలా మంది అంటే ఆకలి అవుతుంది అనుకుంటాను. ఒక 5 నిమిషాలండి దయచేసి కూర్చోవాలి. మీరు అలా మధ్యలో వెళ్ళిపోవటం బాగాలేదు. దయచేసి ఒక 5 నిమిషాలు మాత్రమే దయచేసి కూర్చోండి. 5 నిమిషాలు దయచేసి గమనించండి. పెద్ద మనుషులకు దయచేసి మనం కంట్రోల్ చేయాలి. దయచేసి ఎవరి మధ్యలో లేవు. చివరి ప్రార్థన చాలా ముఖ్యమైన ప్రార్థన.
దయచేసి మధ్యలో లేదు. దయచేసి గమనించండి. నిన్నటి దినమున మొన్నటి దినమున ఈరోజు నిజంగా నా గుండెల్లో రైలు పరిగెత్తాయి. ఎందుకోసమంటే వర్షం పడేట్టుగా ఉంది, మళ్ళీ పడదనట్టుగా ఉంది, పడేట్టుగా ఉంది, పడదనట్టుగా ఉంది. నేను ఒక్కటే ఇక్కడ అడిగాను తల్లిని, అమ్మ ఒక్కసారి వేసిన అలా ఆకాశాన్ని ఎత్తి పట్టుకోమని చెప్పమ్మా. నోరు గట్టిగా చప్పడుకున్న వర్షమే లేదు. గట్టిగా మంచి వాతావరణం, గట్టిగా చప్పడబడాలి గట్టిగా. మరి ఈరోజు ప్రత్యేకించి మన ఈ పండుగకు గాను దేవుడు తల్లి మేరీ మాత ప్రార్థనను బట్టి మన మేత్రాసన వికార్ జనరల్ ఫాదర్గా ఉన్నటువంటి మోన్సిగ్నోర్ మోస్ట్ రెవరెండ్ ఫాదర్ బాలరాజ్ గారిని, మన మేత్రాసన ప్రొక్రేటర్ ఫాదర్ సంబటూరు సురేష్ను, పోర్మామిల్ల డీన్ గురుగా ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ జాల విజయభాస్కర్ గారిని, తర్వాత అభిషేక్ గురువులందరినీ నడిపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి మరి ఫాదర్ల కోసం చప్పట్లు కూడా దేవుని మహిమ, చప్పట్లు కూడా చప్పట్లు కూడా. మరి ఈ సమయంలో చిన్న ప్రేమ కానుక అంటే మన సన్మానము అందరికి చేయట్లేదు. మరి ఫాదర్లందరి తరఫున ఒక 3 ఫాదర్లకు మాత్రమే మనం సన్మానం చేస్తున్నాం. మొదటిగా ఈరోజు నా ప్రేమ ఆహ్వానాన్ని, మీ ప్రేమ ఆహ్వానాన్ని, మనందరి ప్రేమ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి ఎంతో ప్రేమతో ఇచ్చేసి మరి మన కోసము దిన బలిపులు సమర్పించి నిత్య సహాయ మాత గురించి అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనకు అందించి మనల్ని ఆశీర్వదించినటువంటి మన వికార్ జనరల్ ఫాదర్ గారిని మరి ముందుకు వచ్చినట్లయితే మరి మన పెద్దలు దయచేసి ముందుకు రావాలి. జాన్మోహన్ రెడ్డి సార్ మరియు ఒలివా స్కూల్ నుండి ప్రసాద్ గారు షాలువాతోను పూలమాతోను మరి సన్మానిస్తున్నారు. త్వరగా రావాలి సార్. ఒక 5 నిమిషాలు మాత్రం జస్ట్ ఓపిక పట్టాలి. ఫాదర్ ముందుకు వచ్చినట్లయితే మరి జాన్మోహన్ రెడ్డి సార్ మరియు ఒలివా స్కూల్ మరియు ప్రసాద్ సారు సన్మానిస్తున్నారు. చప్పలు కొట్టాం అందరూ కూడా గట్టిగా చప్పలు కొట్టి ఎవరి మంచి పరచాలి. సో థ్యాంక్ యూ ఫాదర్. సో యువర్ ప్రెజెన్స్ ఇస్ వండర్ఫుల్ ప్రెజెన్స్ ఫర్ us. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి మన మేత్రాసన ప్రొక్రేటర్ ఫాదర్ సంబటూరు సురేష్ గారిని, మరి అదేవిధంగా పూర్వామిల్ల డీన్ గురువులుగా ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ జాల విజయభాస్కర్ గారిని, గురువుని కూడా మరి ముందుకు రావాల్సింది మనం కోరుచున్నాము. మరి వీరిని మన పెద్దలు బిట్టు సార్ మరియు విజయభాస్కర్ రెడ్డి సారు మరి షాలువాతోను మరి పూలమాలతోను మరి సన్మానిస్తున్నారు. దయచేసి త్వరగా రావాలి. ఫాదర్ సురేష్ గారు మన నేత్రాసన ప్రొక్రేటర్ పాల్గొంటున్నారు. అదేవిధంగా దయచేసి రావాలి. పూర్వామిల్ల డీన్ గురువుగా ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ చాలా విజయభాస్కర్ అనే ప్రేమతో సన్మానించాలనుకుంటున్నాం. దయచేసి ముందుకు రాసుకోండి. మరి వారిని విజయభాస్కర్ సారు ఫాదర్ విజయభాస్కర్ ని షాలువాతో సన్మానిస్తున్నారు. సౌండ్ పెట్టగల ట్రైన్ సౌండ్, హారన్ సౌండ్. గట్టిగా చప్పలు కొడదాం, గట్టిగా చప్పలు కొడదాం. సో థ్యాంక్ యూ ఫాదర్ విజయభాస్కర్. అదేవిధంగా మన మధ్య చాలా మంది అభిషేక్ గురువులు ఉన్నారు. కడప మేత్రాస నుండి వచ్చినటువంటి వారు మరియు మన ప్రొద్దుటూరు టీం నుండి వచ్చినటువంటి ఫాదర్, వారందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పలు కొట్టి చివరిగా చప్పలు కొట్టి మనము అభినందిస్తూ వారి కొనాలి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. మరి గబగబా చదువుతాను. మరి పండగ గాను చాలా మంది దాతలు ముందుకొచ్చి మరి విధానాలు అందజేస్తున్నారు. గబగబా చదువుతాను. ఒక 5 నిమిషాలు మాత్రమే. చప్పిడి రాజిరెడ్డి 500 రూపాయలు,
ఓ రాజారెడ్డి 2000 రూపాయలు, ఆర్ ఫాతిమైనారెడ్డి 3000 రూపాయలు, బి అభిలాష్ జయశ్రీ 4000, జి ప్రేమ్ కుమార్ 500, జి మాణిక్యమ్మ 500, పి వినయ్ కుమార్ ఫ్యామిలీ 1000 రూపాయలు, పి మౌనిక ఫ్యామిలీ 500, ఎం ఈశ్వరమ్మ 200, ఎన్ గోవిందమ్మ 200, మేరీ క్లారమ్మ 500, ఎం భాస్కర్ సావిత్రి 500, పి భారతి కుమార్ 500, పి భక్తనాథ్ రెడ్డి 1000 రూపాయలు, ఎం మరియమ్మ 1000 రూపాయలు, ఎస్ మరీ రోజమ్మ 500, డి జ్ఞానమేరి 200, ఏఎస్ఐ భాస్కర్ రావు సార్ 2000, జె చంద్ర కండక్టర్ 500, టి శ్రీనా 1000 రూపాయలు, డి శివమ్మ 200, జె సంతోష్ రిప్కా 200, జి విన్సెంట్ 1000 రూపాయలు, పి రాజన్న 500, అన్నోన్ పర్సన్ ఎవరు 500 ఇచ్చారు, పి జాన్మోహన్ రెడ్డి గీతమ్మ కుటుంబం 5000 రూపాయలు, ఎస్ పుష్పలత 500, బి రవి 1000 రూపాయలు, టి ప్రభాకర్ థర్మల్ పి టిపి ఆర్టిపి 1000 రూపాయలు, అల్లం తోమాస్ రెడ్డి ఇన్నామేరి 2000, డాక్టర్ కె విజయ్, డాక్టర్ ఉమా, కె నిషిత్ 3000, కె శివబుల్ రెడ్డి 2000, పల్లెం ఇడిదయ్య 500, హెచ్ మోహన్ శ్యామల 1000 రూపాయలు, స్టెల్లా సుమంత్ 5000, వి రాజిరెడ్డి శేఖర్ ఆప్టికల్స్ 2000, ఎం నివేదిత మరియు గౌతమ్ రాజు 500, ఐ బాలప్ప ఇందిరానగర్ 500, నక్కల లూటిలేరి 200, బి సింగారయ్య 500, సాకి ఆనంద్ 500, బి శ్యామ్ సుందర్ 1000 రూపాయలు, డి భాగ్యమ్మ మరియు శ్రీకి 3000, కె శ్రీవయ్య సార్ 10,016, శ్రీవయ్య మరియు ప్రమీల మీద 10,016, జాల ప్రభావతి క్యాష్ గన్ 6000, ఫాతిమా సిస్టర్స్ 10,000 రూపాయలు, బత్తల పెంచలయ్య, బి అరుణ్ కుమారి 10,000, పిసి మధుమోహన్ మరియు రోసి 500, ఏ సుజిత 2000, జె మార్తమ్మ 5000, సి అంద్రియాసు ఆర్టీపీపీ 2000, బి ఆంటోని ఎక్స్ఆర్బి బొజ్జ 1000 రూపాయలు, ఎస్ బాలయ్య హౌసింగ్ బోర్డ్ 500, సుమతి సెల్వకుమార్ బెంగళూరు నుండి 10,000 రూపాయలు, బీజే మార్గరెట్ 500, లూర్డ్ శైలజ 500, కె సైమన్ బాబు మరియమ్మ 500, అనకల్ల జసింత మరి ఫాదర్ కానుక 10,000 రూపాయలు, స్వర్ణ టైలర్స్ 1000 రూపాయలు ఇచ్చినారు. మొత్తం కలిసి నాకు వచ్చిన అమౌంట్ 1,09,226 రూపాయలు. 1,09,220 రూపాయలు. దయచేసి గమనించండి. ఇంకా కొంతమంది ముందుకు వచ్చారు స్పాన్సర్ చేయడానికి. 2 నిమిషాలు. జాలా ప్రభావతి 6,000 రూపాయల క్యాష్ చెక్ ఇచ్చారు. పండగ రోజు ప్రజలకు భోజనాలు అందించినటువంటి వారు బిట్టు మరియు నిర్మల జ్యోతి ఫ్యామిలీ. పండగ రోజు ఊరేగింపు ట్రాక్టర్ దాతలు ఒలివాసు నుండి ప్రసాద్ గారు. పండగ రోజు ఫాదర్లకు సిస్టర్లకు భోజనాలు స్పాన్సర్ చేసినటువంటి వారు కొన్నిపాటి విజయ దేవదాసు ఫ్యామిలీ. పండగ రోజు పీఠం డెకరేషన్ పూలు మరి గీతమ్మ పల్లవి వారి కుటుంబం. పాటల కరపత్రాలు పండగ కరపత్రాల దాతలు మరియు 13, 14 తేదీల్లో క్యాషియో దాతలు గోరెడ్డి అనిత ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీ. 15వ తేదీ అప్పాలు ద్రాక్షరసం ఎంఏసన్న ఫ్యామిలీ. 13వ తారీఖు మంగళవారము పూలు పీఠం అలంకరణకు ఎం మార్తమ్మ సత్యాపురం. 14వ తారీఖు బుధవారం పూలు పీఠం అలంకరణకు మామిడి సుకన్య లింగ ఫ్యామిలీ. పండుగ రోజు ప్రజలకు భోజనాల సమయంలో త్రాగునీరు అందించినటువంటి దాతలు ఎస్ మరియన్న వెల్లంగి సత్యాపురం. 13వ తారీఖు 14వ తారీఖు మంగళ బుధవారాల్లో ఫాదర్లకు భోజనాలు స్పాన్సర్ చేసినటువంటి వారు తుమ్మ లూర్దమ్మ కుటుంబం. మరి ఇదేవిధంగా మరి ముగ్గురు కూడా దేవునికి కానుక ఇచ్చినారు. ఫాదర్ చదువుతారు. మరి వీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడతాం. సో దీనికి సంబంధించి ఖర్చులను రేపటి ఆదివారం మీకు తెలియజేస్తాం. మరి పండగ విరాళాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా పేరు పేరున వందనాలను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా కె శౌరి జయం 500, చరిత వైష్ణవి భవిత 1000 రూపాయలు, ఆంటోనీ బాలప్ప 500. దేవుడు వీరిని కూడా దీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరొకసారి మీకు అందరికీ వందనాలు. మరి ఫాదర్లను ఉద్దేశించి మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా జాన్మోహన్ రెడ్డి సార్ని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. 2 నిమిషాలు. దయచేసి గమనించండి. భోజనాలు మీరు తింటుండగా మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేశాను. డ్యాన్స్ ప్రోగ్రాము, మంచి పాటలు, జానపద నృత్యాలకు, ప్రభు పాటలకు ఇక్కడ నృత్యం ఉంది. ఎవరు మిస్ చేసుకోవద్దు, వెళ్ళిపోవద్దంటే 1 గంట పాటు అద్భుతమైన ప్రోగ్రాం ఉంది. మరి దయచేసి అందరు ఇక్కడ ఉండవలసిందిగా భోజనం చేసి మిమ్మల్ని కోరుచున్నాను.
ప్రియమైన సోదరులారా సోదరులారా, పండగ శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడికి దయచేసి మోసింగ్లోడ్ బాగాని ఫాదర్ గారికి మిగతా గురువులందరికీ మా విచారణ తరఫున మా విశ్వాసుల తరఫున అందరికీ మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మీరందరూ ఇక్కడికి వచ్చి మాకు పూజ సమర్పించి మమ్మల్ని ఎంతో ఆనందపరిచినందుకు మా విచారణ తరఫున మీ అందరికీ చాలా చాలా రుణపడి ఉంటాము. మా ప్రేయర్స్లో మీరందరూ ఉంటారు. మీ ప్రేయర్స్లో మా విచారణ కుటుంబాలను ఉంచుకుంటారని మేము తలుస్తున్నాము. అలాగే వీజీ గారు వచ్చారు, వారిని ఒక కోరిక కోరాలనుకుంటున్నాము. దయచేసి మా విన్నపాన్ని మన్నించి వీజీ గారు, మేము మా సమాధుల స్థలాన్ని మేమే డెవలప్ చేసుకుంటున్నాము, ఎంతో కష్టపడి ఎంతో డబ్బులు వెచ్చించి. ఈ దేవాలయం నిర్మించి 25 సంవత్సరాలు అయింది. చాలా రిపేర్లు ఉన్నాయి, కొంచెం డెవలప్ చేయాలని 1 సంవత్సరం నుండి అనుకుంటున్నాము. మా విచారణ గురువు గారు పీటర్ ప్రభాకర్ గారితో సంప్రదించి ఈ దినం మార్నింగే అనుకున్నాము మీరు వస్తే అడగాలని చెప్పి. మమ్మల్ని బిషప్ గారితో మాట్లాడేట్టుగా చేసి మాకు ఏదైనా సహాయం చేయమని మేత్రాసం తరఫున కొంత అమౌంట్ ఇస్తే మేము ప్రజలము కొందరిని డొనేషన్ అడిగి కొంత మేము వేసుకుంటాము అమౌంట్. మీరు కూడా మాకు సహాయం చేస్తే ఈ దేవాలయాన్ని 1 సంవత్సరంలో కొంచెం డెవలప్ చేసి ముందుకు, తర్వాత సైడ్లు, వెనకాల ఆల్టరు అన్నీ డెవలప్ చేయాలా, కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. మా విన్నపము, మా ప్రజల విన్నపము, మా భక్తి విశ్వాసాల విన్నపము మీకు తెలియజేస్తున్నాము. దయచేసి మీరు అర్థం చేసుకొని మా కోరిక నెరవేరుస్తారని ఆశిస్తున్నాము. ఇక్కడికి వచ్చిన అందరి గురువులకు మా శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడ గమనించండి, పీఠం ఎలా ఉందండి, చాలా ఆకర్షణీయంగా ఉంది. మరి పీఠాన్ని అలంకరించినటువంటి వారు మన ఫాతిమా సిస్టర్ డయానా గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా అలంకరించారు. వారికి ప్రత్యేకంగా మరి సిస్టర్ మరి లూర్దును మరి సిస్టర్లందరూ కూడా అభినందిస్తే గట్టిగా చప్పలు కొడతా. అదేవిధంగా ఈరోజు మన ప్రొద్దుటూరు గాయక బృందాన్ని నేనైతే అభినందించాలి. మొత్తానికైతే సాధించారు. చక్కని మరి గానాన్ని ఆలపించి చక్కని పాటలు పాడినటువంటి మన ప్రొద్దుటూరు విచారణ గాయక బృందానికి కూడా మనం గట్టిగా చప్పలు కొట్టి వందనాలు తెలియజేస్తున్నాం. గట్టిగా చప్పలు కొట్టాలి కూడా. మరి అదేవిధంగా మరి మీరు గమనించారు లేదో, మన విచారణ ప్రజలే కాదు ఈరోజు పండుగలో పాల్గొన్నది. వివిధ విచారణ నుండి చాలా మంది వచ్చారు. ప్రజలైతేనేమి, సిస్టర్లు అయితేనేమి, మరి చాలా అన్ని క్రైస్తవులు కాని వారు, మన సహోదరులు, నా ఆత్మబంధువులు, వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. మరి అందరు కూడా పేరున నేను వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. మరి ఒక్కసారి అందరూ కూడా చప్పట్లు కొట్టి వారిని కూడా అభినందిద్దాం. వారి వందనాలు తెలియజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు. మరొకసారి మరి దయచేసి గమనించండి. పూజ అయిపోయిన వెంటనే మీరు భోజనం చేస్తుండగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. మరి అంతకు ముందుగా మరి నిన్నటి దినమున మనకు స్వస్థ ప్రార్థనలు మరి కండక్ట్ చేసినటువంటి మరి ఫాదర్ జీవన్ గారిని సన్మానించాలని వారి కుటుంబీకులు మరి పిన్ని మరి ఆశపడుతుంది. దయచేసి ముందుకు రావాల్సింది కోరుచున్నాం. జీవన్ ఫాదర్ గారిని త్వరగా రావాల్సింది కోరుచున్నాం. నిన్నటి దిన మన ఫాదరు అద్భుత రీతిన స్వస్థ ప్రార్థనలను ఇక్కడ నిర్వహించున్నారు. మరి వారిని సన్మానిస్తుండగా కరతాళ ధ్వనులతో వారిని మరొకసారి మనం అభినందిస్తున్నాం. మరి అదేవిధంగా నాకు చేతుడు వాదులుగా ఉంటూ మరి అన్నిట్లో తానై ఎంతో మరి సహాయం చేసి కష్టపడినటువంటి మన పెద్ద ఉపదేశ్ మరి బాలయ్య సార్లు మర్చిపోకూడదు. బాలయ్య సార్కు మరి మాకు మంచి రుచికరమైన భోజనం వండుతున్నటువంటి మరి భార్యకు, కుమార్తెకు, ఫ్యామిలీ మెంబర్స్కు మరి గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ బాలయ్య సార్, థ్యాంక్ యూ సార్. మరి అదేవిధంగా వారికి సహాయం చేసినటువంటి మరి శ్యామ్కు
మరి బాలస్వామి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి చివరి ప్రార్థన గాను అందరూ లేచి నిలబడుతుందిగా మిమ్మల్ని కోరుతున్నాం. మరి అదేవిధంగా మేమే థ్యాంక్స్ చెప్పుకుంటే బాగుండదని చెప్పి చెప్పలేదు. మరి నాకు కుడిభుజం లాంటి వారు మా చిన్న ఫాదరు, ఈ మధ్యనే ఫాదరు కొత్త గురువు అయ్యారు, కొత్తగా ఫస్ట్ ఇక్కడికే వచ్చారు. రెవరెండ్ ఫాదర్ ఎంబడి మహేష్ గారు, వారు నా పక్కనే ఉన్నారు, ఎంతో కష్టపడుతున్నారు. ఈ పండగ ఇంత విజయవంతం కావడానికి వారి పాత్ర కూడా ఎంతో ఉంది. వారిని కూడా మీ అందరి తరఫున మరి నేను అభినందిస్తూ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చివరి ప్రార్థనకు అందరూ లేచి నిల్చొని చేతులు జోడించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 3 రోజులు మీరందరూ కూడా ఎంతో గొప్పగా ఈ యొక్క వేడుకలను, నిత్య సహాయ మాత పండుగను కొనియాడారు. చాలా సంతోషం. అన్నీ కూడా బాగా జరిగినవి. మరి ఫాదర్ గారు మన విచారణ గురువులు, వీటికి సారథి మనందరికీ కూడా థ్యాంక్స్ చెప్పారు. మరి మమ్మల్ని ఆహ్వానించారు, ఫాదర్ను కూడా ఆహ్వానించి మాకు యొక్క అవకాశం దయచేసినందుకు, మీ యొక్క సత్కారానికి, మీ మంచి మాటలకు మీ అందరి తరఫున ఫాదర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వందనాలు తెలియజేస్తున్నాము. ఫాదర్ ఏదైనా ఒక పనిని చేపట్టినప్పుడు ఆయన బాగా చేసినందుకు నిద్రపోడు, కాబట్టి ఇతరులను కూడా నిద్రపోనీయడు. బాగా కష్టపడే మనస్తత్వము, మంచి ప్రసంగికుడు, మంచి పాటగాడు, మంచి పాట పాడే వ్యక్తి. మరి ఈ యొక్క విచారణకు రావడం చాలా సంతోషము. మరి మీ అందరి సహకారంతో ఎంత గొప్పగా ఈ కష్టపడి గొప్పగా ఈ యొక్క పండుగను నిర్వహించినందుకు ఫాదర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఫాదర్ ప్రభాకర్ గారికి, వారి యొక్క అసిస్టెంట్ మహేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సహకరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా కమిటీ మెంబర్స్కు, ఉపదేశులకు, సిస్టర్స్కు, మరి ముఖ్యంగా ధర్మదాతలకు మీరందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ మీకు కూడా ప్రత్యేకంగా మరొకసారి వందనాలు. దయచేసి గమనించండి, పూజ అనంతరం అందరికీ భోజన వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. ఈ పక్క స్త్రీలకు, ఈ పక్క పురుషులకు మరి భోజనాలు ఏర్పాటు చేశారు. ఫాదర్లకు ప్యారిష్ హౌస్ పైన ఫాదర్లకు, సిస్టర్లకు అక్కడ భోజన వ్యవస్థ ఏర్పాటు చేశాం. కనుక అందరూ భోజనం చేయవచ్చుగా మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నాం. డాక్టర్ జాన్మోహన్ రెడ్డి సారు తెలియజేశారు, ఈ గుడి నిర్మించి 25 సంవత్సరాలు అయిందని, దాని యొక్క జూబిలీ కూడా మీరు చేసుకుంటున్నారు, దానికి మరమ్మతులు ఉన్నాయని చెప్పేసి ఉన్నారు. మీరు చెప్పిన మీ యొక్క రిక్వెస్ట్ తప్పకుండా తండ్రి గారికి తెలియజేస్తాము. మరి మన ప్రొక్యురేటర్ సురేష్ గారు కూడా ఉన్నారు, మేమిద్దరం కలిసి తండ్రి గారికి తెలియజేసి తప్పకుండా మేము చేయగలిగింది చేస్తామని చెప్పేసి మాటిస్తున్నాము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, రక్షణదాయకమైన సంస్కారములో పాల్గొని మేము మీకు మొరపెట్టుకొనుచున్నాము. మోక్షారోపణమైన పరిశుద్ధ మరియ మాత, నిత్య సహాయ మాత విజ్ఞాపన ప్రార్థన ఫలితమున మేము పునరుత్థాన మహిమలో పాలు పొంద ఆశిస్తున్నాము. కృపగల మా సర్వేశ్వరాయ్, ఈ 3 రోజుల వేడుకలను గొప్పగా నిర్వహించినందుకు, సంపూర్ణంగా మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు వేలాది స్తుతి స్తోత్రం ఆరాధన తెలియజేస్తున్నాము. తల్లి మరియ మాత ద్వారా మరొకసారి ఈ యొక్క బిడ్డలందరినీ కూడా పేరు పేరుని దీవించి ఆశీర్వదించి మీ యొక్క శాంతి సమాధానములు, ఆయురారోగ్యములు దండిగా మెండుగా మీ పరిశుద్ధాత్మరములను విడిపించి కాపాడమని మా ప్రభువుని యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ప్రభువు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిత్యదంగమాత
ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా ఎప్పుడు నా మరణ సమయం
నేను మీకు ఫోటో తీద్దాం.